నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి, చాలా వేగంగా. నియోజకవర్గాల వారీగా చూస్తే ఇది మరింత ఎక్కువగా కనపడుతుంది, మరింత స్పీడ్గా మారిపోతూ ఉన్నాయి. అక్కడ రాజకీయ సమీకరణాలు మారిపోతూ ఉన్నాయి. ప్రజా సమస్యల మీద ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు అనే అంశాలు కూడా మారిపోతూ ఉన్నాయి. మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అంటే రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న పనుల మీద రియాక్షన్ ఒక రకంగా ఉంటే, ఆల్రెడీ అసలు అక్కడ అభివృద్ధి అనేది జరగటం లేదు అనే దాని మీద ప్రజల రియాక్షన్ చాలా ఫాస్ట్గా కనపడుతూ ఉన్నది. మొత్తం మేము ఏదో సంక్షేమం అందిస్తున్నాం కదా, ఈ సంక్షేమం అందుకున్న వాళ్ళందరూ మాకు ఓటేస్తారు అని కొన్ని భ్రమల్లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. కానీ ఒక ఊరికి ఉదాహరణకు ఒక రోడ్డు లేదనుకోండి, ఆ ఊళ్ళో పెన్షన్ వచ్చేవాడు సఫర్ అవుతాడు, పెన్షన్ రానివాడు సఫర్ అవుతాడు. పెన్షన్ వచ్చేవాడు రోడ్డు మీద గుంతలు ఉన్నాయి కదా, పర్వాలేదులే నాకైతే పెన్షన్ వస్తుంది కదా అనుకోడు. రోడ్డు వేయాల్సిన ప్రభుత్వం ఏమైంది అని ప్రశ్నిస్తాడు. ఇటువంటి ప్రశ్నలు ఎక్కడికక్కడ ఎక్కువ సంఖ్యలో ఉత్పన్నం కావటం మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న అధికార పార్టీకి ఒక రకంగా మింగుడు పట్టలేదు. మనం నియోజకవర్గాల వారీగా ఇటువంటి చాలా సునిశ్చితమైన వివరాలని ప్రజలకు అందిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు ఎచ్చెర్ల నియోజకవర్గం గురించి మనం మాట్లాడుకుందాం. ఎచ్చెర్ల నియోజకవర్గంలో ప్రస్తుతం గొర్లె కిరణ్ కుమార్ వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నాడు. వైసీపీ ఎమ్మెల్యేగా ఉంటే అక్కడ మరి ప్రజల సమస్యలు పరిష్కరించాలి కదా. ప్రజల సమస్యలు పరిష్కరించటం పక్కన పెట్టి అక్కడ భూ కబ్జాలు, రౌడీయిజం ఇటువంటివన్నీ కూడా అక్కడ ఎక్కువైపోతూ ఉన్నాయి. దీని ప్రభావం అక్కడ చాలామంది ప్రజల మీద చాలా వ్యతిరేక ప్రభావం చూపిస్తూ ఉన్నది. మొత్తం నియోజకవర్గం మొత్తం కూడా ఇవే, అంటే ఎమ్మెల్యే చేస్తున్న ఈ భూదందాలకి సంబంధించిన చర్చలే జరుగుతూ ఉన్నాయి. ఇది అక్కడ ఎచ్చెర్ల నియోజకవర్గంలో ప్రధానంగా అధికార పార్టీకి ఉన్న వ్యతిరేక వాతావరణం. అసలు వాస్తవంగా అయితే ఈ ఎచ్చెర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉండాలి, చాలా స్ట్రాంగ్గా ఉండేది. ఇదివరకు చాలా స్ట్రాంగ్గా ఉండేది. అయితే ఈ వైసీపీ గాలిలో లాస్ట్ టైము తెలుగుదేశం గెలవలేకపోయింది. అక్కడ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కళా వెంకట్రావు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఆయన తెలుగుదేశం పార్టీకి ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు. ఇక్కడ మొత్తం ఏంటి అంటే, ఆయన ఓడిపోయినా సరే గత ఎన్నికల్లో ఈ గొర్లె కిరణ్ కుమార్ మీద ఆయన ఓడిపోయాడు. ఆయన ఓడిపోయినా సరే ప్రజలకి అనునిత్యం అందుబాటులో ఉంటున్నాడు. ఒక కింది స్థాయి కార్యకర్త నుంచి కూడా ఆయనతో డైరెక్ట్గా వెళ్ళి కలవటానికి, వాళ్ళ సమస్యలు తెలుసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఆయన అంటే రాష్ట్ర స్థాయి నాయకుడు కాబట్టి కళా వెంకట్రావు ఎక్కడన్నా పర్యటనలకి బయట రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకి వెళ్తే ఆయన కుమారుడు అక్కడ ఉండి ఎవరు వచ్చినా కానీ వాళ్ళ సమస్యలు ఏవైనా కానీ ఆయన అటెండ్ అవుతూ ఉన్నాడు. దీనివల్ల ఏంటి అంటే తెలుగుదేశం పార్టీకి ఒక సానుకూలమైన వాతావరణం ఉంది. మొత్తం వైసీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే మొత్తం అక్కడ ప్రజల్ని పట్టించుకోవటం లేదు అని ఒకవైపు స్పష్టంగా కనపడుతూ ఉంటే, మరొక వైపు తెలుగుదేశం పార్టీ నాయకులు ఓట్లు రాకపోయినా అంటే ఓడిపోయినా కానీ వాళ్ళు ప్రజలని వదలటం లేదు. ఇది అక్కడ చాలా ప్రధానంగా కనపడుతున్న విషయం. ఇక్కడ చాలా తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. మత్స్యకార గ్రామాల్లో అయితే సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా మత్స్యకారుల మీద అసలు ఎటువంటి శ్రద్ధ చూపట్లేదు. వాళ్ళు రకరకాల ఇబ్బందులకి గురి అవుతూ ఉన్నారు. ప్రధానంగా మత్స్యకార గ్రామాల్లో
కొన్ని మౌలిక సదుపాయాలు కల్పించడమే కాకుండా వాళ్ళకి కొంత సహాయం చేయాల్సి ఉంటుంది ప్రభుత్వం. ఏ ప్రభుత్వం అయినా చేస్తుంది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అదేవిధంగా కొంత సహాయం చేసేది వాళ్ళకి. అటువంటి సహాయం ఏది కూడా ఈ నియోజకవర్గం అంటే మొత్తం ఎచ్చర్ల నియోజకవర్గంలోని మత్స్యకార గ్రామాల్లో ఎక్కడా కూడా ప్రభుత్వం ఎవరికీ సహాయం అందిస్తున్న దాఖలాలు లేవు. దాంతో వీళ్ళందరూ కూడా చాలా తీవ్రమైన వ్యతిరేకతని ప్రభుత్వం మీద వ్యక్తం చేస్తూ ఉన్నారు. గ్రామాల్లో నీటి సమస్య లేనట్టుగానే రోడ్ల వ్యవస్థ కూడా, అంతర్గత రోడ్లు కానీ, గ్రామాల్లో అంతర్గత రోడ్లు కానీ, గ్రామానికి లింకు రోడ్లు కానీ, ఇవి ఏవి కూడా బాగలేవు. రోడ్లన్నీ కూడా అధ్వాన పరిస్థితుల్లో ఉన్నాయి. దీనివల్ల మొత్తం ఎచ్చర్ల నియోజకవర్గంలో ఈసారి తెలుగుదేశం పార్టీ గెలవటం అంటే సునాయాసంగా జరిగిపోతుంది అనేది అక్కడ ప్రజల్లో వినిపిస్తున్న మాట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ గొర్రె కిరణ్ కుమార్ చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. మళ్ళీ గెలవడానికి ఎవరెవరిని మంచి చేసుకోవాలి, ఎవరెవరితోటి డీల్స్ చేయాలి అన్నీ చేసుకుంటున్నాడు. కానీ ఆయన మీద ఉన్న ఇప్పటికే పేరుకుపోయిన ఆరోపణలతోటి పూర్తిగా ప్రజలందరూ కూడా ఆయన పట్ల వ్యతిరేకంగా ఉన్నారు. మొత్తం ఏతావాత చూసుకుంటే తెలుగుదేశం పార్టీ ఈసారి మళ్ళీ ఎచ్చర్ల నియోజకవర్గంలో భారీ మెజారిటీతోటి గెలవటానికి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. మరొక నియోజకవర్గాన్ని విశ్లేషించుకుంటూ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.